యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. గత వారం దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనములు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. నేటి వాక్య ధ్యానంలో యెహోషువ గ్రంథం నుండి కొన్ని పాఠాలు మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఇందులో 23 వచనములు వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయం యొక్క ముగింపులో ఒక మాట ఉంది. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు. మొదటి 12 అధ్యాయాలు ఇశ్రాయేలీయులు కనానును స్వాధీనం చేసుకోవటం. రెండవ 12 అధ్యాయాలు 13 నుండి 24 అధ్యాయాలు యెహోషువ నాయకత్వంలో 9.5 గోత్రాల ప్రజలు స్వాస్థ్యాలను తిరిగి పొందటం, స్వాస్థ్యాలను పంచుకోవటం. కనాను భూభాగం ఇజ్రాయేలు జనాంగానికి విభజించి పంచబడటం. ఇక చివరి అధ్యాయంగా మనం 11వ అధ్యాయాన్ని చూస్తాం. యుద్ధాలలో ఇజ్రాయేలు జనాంగం గిల్గాలులో ప్రవేశించింది మొదలు ఒక్కొక్క పట్టణాన్ని జయించుకుంటూ వచ్చారు. ఎరుకో పట్టణం, హాయి పట్టణం, హాయి పట్టణం వెంబడి ఇక్కడ మనం మక్కేద, లిబన, లాఖీషు, గెజరు, హెబ్రోను, ఎగ్లోను, దెబీరు అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు ఉన్న గిబియోను వరకు గోషెను దేశమందంతటిని యెహోషువ జయించినట్లుగా మనం చూసాం. అదే కాకుండా కొందరు రాజుల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయంలో హసోరు రాజు, అతని పేరు యాబీను, అతడు కొంతమందిని కలెక్ట్ చేసుకున్నాడు. కొంతమంది కింగ్స్ని కలెక్ట్ చేశాడు. వారెవరంటే మాదోను రాజు, షిమ్రోను రాజు, అక్షాపు రాజు, మరియు అరాబా, షెఫెలా, దోరు మన్యాలలో ఉన్న రాజులు, కనానీయుల రాజులు, అమోరీయుల రాజులు, హిత్తీయుల రాజులు, పెరిజ్జీయుల రాజులు, యెబూసీయుల రాజులు, హివ్వీయుల యొక్క రాజులకు వర్తమానం పంపి వీళ్ళందరినీ ఒక విస్తారమైన జనాంగంగా ఏర్పరచుకున్నాడు. హసోరు రాజైన యాబీను ఈ గొప్ప సమూహంతో ఇశ్రాయేలీలను ఎదుర్కొన్నాడు. చాలా చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకు వెళితే ఇశ్రాయేలీలు భయపడాల్సిన పరిస్థితి, అట్లాంటి సైన్యం అది. కానీ దేవుని సహాయం చేత ఈ గొప్ప జన సమూహాన్ని, యుద్ధ సమూహాన్ని చాలా సులువుగా వీరు జయించారు. ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి
సైనికులు బయలుదేరి రాగా మెరోము నీళ్ల దగ్గర వచ్చి వారు దిగి ఉండగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎక్స్టర్నల్ కండిషన్స్, వాస్తవ పరిస్థితులు, భౌతిక పరిస్థితులు యెహోషువ చుట్టూత భయకంపితమైన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 1:100 అబోవ్ సమకూర్చబడుతున్నారు. ఇక్కడ లక్షలాది మంది, ఎంతో గొప్ప జనసమూహం వారి కనుల ఎదుట నిలబడుతోంది. ఇక్కడ మెరోము అనేటువంటి స్థలం దగ్గర ఒక విస్తారమైనటువంటి ఇసుక ప్రాంతం, అది నీటి ప్రక్కన ఒడ్డు ప్రాంతం. ఆ స్థలం దగ్గర లెక్కింపలేనటువంటి సైనికులు వచ్చేశారు. ఆ సందర్భంలో దేవుడు యెహోషువతో చెబుతూ, వారికి భయపడకము. చూడండి, మన శక్తికి మించినటువంటి పరివారం కనుల ముందు కనిపిస్తుంటే వారికి భయపడద్దంటాడు దేవుడు. అనగా వారి పక్షమున ఉన్నవాని కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. 1 single weapon can operate. That is nothing but God himself. ఒక్క ఆయుధమే వారు కలుగున్నారు, ఆ ఆయుధం దేవుడే. కాబట్టి వారు ఎంత సైన్యాన్ని చూసైనా భయపడక్కర్లేదు. ఎన్ని కూరగాయలున్నా ఒక కత్తిపేట ముందు ఆ కూరగాయలను ఎట్లా ఖండించగలుగుతామనే ధీమా ఉంటుందో, అట్లా విస్తారమైనటువంటి సైనికులు ఉన్నప్పటికీ కూడా వారిని ఖండించేస్తామనేటువంటి ధైర్యం యెహోషువకు దేవుడు కలుగజేశాడు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరించబడిన వారిగా వారిని అందరినీ అప్పగించేస్తాను. రేపు ఈ వేళ కంటే within 24 hours, 24 గంటల విరామంలో వాళ్ళంతా కూడా చచ్చిపోబోతున్నారని చెబుతున్నాడు దేవుడు. దేవుని మాటలు విశ్వసించటం మనం మొట్టమొదట నేర్చుకోవాలి. ఇంత గొప్ప సైన్యాన్ని మేమెలా చంపుతాం ప్రభువా 24 గంటల్లో అనే అనుమానం సాధారణంగా వ్యక్తపరచాలి. కానీ ఆ అనుమానానికి తావులేదు, ఎందుకంటే ఆయన చెప్పినది చేసేటువంటి వాడు. ఆ మాట దేవుడు సెలవిచ్చిన వెంటనే అతడు విశ్వాసముతో పని ప్రారంభిస్తున్నాడు. యోధులందరినీ కూడా ఆ మెరోము నీళ్ల యొద్దకు వచ్చి వారందరి మీద పడిపోయారు. వెళ్ళి గ్రహించండి. కాబట్టి యెహోషువ దేనిని బట్టి 24 గంటల్లో నీకు నేను విజయాన్ని ఇస్తున్నాను, వారిని నశింపజేస్తున్నాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఇక దానిని గూర్చిన వేరొక ఆలోచనకు యెహోషువ వెళ్ళలేదు. మెరోము నీళ్ల దగ్గరికి యోధులందరిని పంపించి అటాక్ చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. ఈ పదం కంటతైపోవాలండి మనకు యెహోషువ గ్రంథం పూర్తయ్యేప్పటికీ విశ్వాసులకి. అదేమిటంటే యెహోవా వారిని అతని చేతికి అప్పగించెను. ఇశ్రాయేలు జనాంగం కంటే బలమైనటువంటి సైన్యాలు ఉన్నాయి, యుద్ధ వీరులు ఉన్నారు. కానీ దేవుని తోడు ఇశ్రాయేలీలకు ఉన్నందున అవతల వారు జయం పొందలేకపోయారు. సరికదా, అప్పగించబడ్డారు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనం, దేవుడు మనకు అప్పగిస్తాడు, మన శత్రువును మనకు అప్పగిస్తాడు, అతనిపై జయాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఇది మనం నమ్మాలి. దేవుడు చెప్పినట్టు చేయటానికి మనం ముందుకెళితే విజయం మందే అవుతుంది. ఇది ఇందులో పాఠంగా మనం తెలుసుకుందాం. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకు, మిశ్రేపోత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పేలోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. చూడండి, ఇన్ని లక్షల మంది శత్రువులు, ఒక్కడు కూడా బ్రతకలేదు. ఇశ్రాయేలీయుల యొక్క సైన్యంలో ఒక్కడు కూడా చనిపోలేదు. శత్రువులలో ఒక్కడునూ మిగలలేదు. స్వపక్షంలో ఒక్కడికి కూడా నష్టం కలగలేదు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే.
ఈ రాత్రి వాక్యం వింటున్న మీరందరూ, నేను కూడా గుర్తెరగాల్సింది ఏమిటంటే, సంపూర్ణ నాశనం అపవాదికి, సంపూర్ణ విజయం విశ్వాసికి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు వారికి చేశాడు. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్నితో కాల్చేశాడు. శత్రువుల యొక్క ట్రాన్స్పోర్టేషన్, శత్రువుల యొక్క రథాలు కాల్చేశారు. శత్రువులు పారిపోవటానికి అవకాశం ఉన్న గుర్రముల కాలి నరాలు తెంపారు. గుర్రము యొక్క కాలి నరం సయాటిక్ నర్వ్ అంటారు దాన్ని. మనుషులకు ఆ సయాటిక్ నర్వ్ బట్టే నిలబడగలుగుతారు. స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా నిలబడాలంటే ఒక వ్యక్తి యొక్క సయాటిక్ నర్వ్ కాలిలో ఉంటుంది. అది గుర్రముల యొక్క కాలి నరాలు కట్ చేశారు. కట్ చేసినప్పుడు కూలిపోతాయి. గుర్రాలు కూలిపోయాయి. బతికే ఉంటుంది కానీ గుర్రం నడవలేదు, నుంచోలేదు అసలు. కనుక గుర్రాలు పాడైపోయాయి, రథాలు కాలిపోయాయి. ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? దే కెనాట్ ఎస్కేప్. వాళ్ళు తప్పించుకోలేకపోయారు. అందుకే వారందరినీ కూడా నిశ్శేషముగా ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లక్షలాది శవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. ఎంత భయంకరమైన యుద్ధం అంటారు అది. శత్రు సంహారం దేవుడు చేస్తున్నప్పుడు ఇలాంటి కార్యాలు చూస్తున్నాం. 10వ వచనం, ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతం చేశాడు. హసోరు సమస్త రాజ్యాలకు ప్రధానం, అంటే క్యాపిటల్ సిటీ లాంటిది ఆ ప్రాంతాలకన్నింటికి. ఎప్పుడైతే రాజును చంపేశాడో పట్టణం లోబడిపోయింది. ఇశ్రాయేలీలు దానిలో ఉన్న ప్రతి వారిని కత్తి చేత చంపేశారు. ఎవ్వడు తప్పించుకోలేకుండా నిర్మూలన చేశారు. హసోర్ అనే పట్టణాన్ని అగ్నితో కాల్చేశారు. యాబీను రాజు ప్రధానమైనటువంటి రాజు అన్నమాట. వీళ్ళందరికీ వాళ్ళని చంపేశారు. అలాగే కాకుండా ఇతర పట్టణాలన్నింటినీ కూడా కొల్లబెట్టేశారు, అంటే దోచుకున్నారన్నమాట. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారందరినీ నిర్మూలన చేసేశాడు. ఇశ్రాయేలు జనాంగం కనాను భూభాగానికి వెళ్ళకముందే మోషే చెప్పాడు, మీరు వాళ్ళందరినీ నిర్మూలన చేసేసేయండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని విగ్రహారాధన వైపు త్రిప్పేస్తారు. అలా చేస్తే దేవుడు స్వయంగా మిమ్మల్ని ఆ దేశం నుండి తోలేస్తారు. కాబట్టి దేవునికి భయపడి వారిని అందరూ నాశనం చేయమన్నారు. అయితే మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణ సంబంధమైన కొల్ల సొమ్ములను, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. నరులలో ఒకడిని విడవకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చారు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోషువకు ఆజ్ఞాపించెను. మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగున చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిల్లో ఒకటి కూడా యెహోషువ విడువక అన్నీ కంప్లీట్ చేశాడు. అతడు చేయక విడవలేదంటే అన్ని పనులు చేశాడని. దేవుడు మోషేకు చెప్పినవి యెహోషువ కంప్లీట్ చేశాడు. యెహోషువ శేయీరునకు పోవు హలాకు కొండ మొదలుకొని లెబనోను లోయ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్దాగు వరకును ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫలా దేశమంతటిని, మైదానము, ఇశ్రాయేలు కొండలను, వాటి లోపలను, వాటి రాజులను పట్టుకుని వారందరిని కొట్టి చంపేశాడు. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. అంటే దీర్ఘకాలం అనే అర్థం ఇక్కడ. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీలతో సంధి చేసిన పట్టణం మరి ఏదీ లేదు గనుక ఆ పట్టణాలన్నీ యుద్ధంలో పట్టుకున్నారు. నిర్మూలన చేయడని యెహోవా మోషేకు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తం వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచి ఉండెను. ఈ పదం నాకు బైబిల్లో ఎప్పుడు ఆశ్చర్యం అంటే, యెహోవా
శత్రువుల హృదయం కఠినం చేసి మరి వారిని తన ప్రజల మీదకు పంపాడు. అక్కడ వారిని నాశనం చేశాడు. ఫరో విషయంలో కూడా ఐగుప్తులో అదే జరిగిందండి. ఫరో హృదయం కఠినం చేయబడి మోషేకు వ్యతిరేకంగా తిరిగాడు. అలాగే సౌలు యొక్క హృదయం కఠినం చేయబడి దావీదుకు వ్యతిరేకంగా తిరిగాడు. అలాగే ఈ కనాను ప్రాంత వాసుల హృదయాలు కఠినం చేయబడి యెహోషువకు వ్యతిరేకంగా తిరిగారు. ఫిలిస్తీన్లు కఠినమై సంసోనుకు వ్యతిరేకంగా తిరిగారు. బైబిల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగించడంలో వారి హృదయాన్ని తానే కఠినం చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు దేవుడు ఇచ్చినప్పుడు వాటి అమలును మనం ఎంతగా అడ్డుకున్నా జరగవు. ఒకడికి దైవ సంబంధమైనటువంటి శిక్ష అమలు ఉన్నప్పుడు అతనికి ఎక్స్టర్నల్ హెల్ప్ ఆగిపోతుంది. మొదట మనుషులు అతనికి సహాయం చేయలేరు. అదే దావీదు గారు ఒప్పుకున్నాడు. షిమ్మి నన్ను తిడుతున్నాడు అని అంటే దేవుడు వాడిని తిట్టమని ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు, అందుకే తిడుతున్నాడు అన్నాడు. దేవుడు ఏదైతే మన పట్ల జరిగించాలనేటువంటి నిర్దేశం ఇచ్చాడో అది జరిగి తీరుతుంది. దాన్ని మనుషుల సహాయంతో ఆపుకోలేము. అదే జరిగింది ఇక్కడ కూడా. వారందరికీ కఠిన హృదయం ఇచ్చి దేవుడు వారందరినీ తన ప్రజల చేత నశింపజేశాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుని పిల్లల మీదకు సేవకుల మీదకు లేచడానికి కఠిన మనసు తెచ్చుకుంటున్నారు. వారి అంతం సమీపంగా ఉంది. ఇది వాస్తవం. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములు అన్నింటిలోను ఇశ్రాయేలీల మన్నింటి ప్రదేశములలోను అనాకీయులను నాశనము చేసెను. అనాకీయులు నాశనమయ్యారట. అనాకీయులు అంటే ఎవరో తెలిసిన ఉన్నత దేహులు. ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. అనాకీయులు అంటే ఉన్నత దేహులు. వారందరినీ కూడా ఇశ్రాయేలీల మన్యములో హెబ్రోన్లోను దెబీరులోను అనాబులోను యూదా మన్యాల్లో వాళ్ళు చంపారు. ఉన్నత దేహులు, భారీ కాయులు అన్నమాట. వారిని చంపారు. యెహోషువ వారి పట్టణాలన్నీ కాల్చేశాడు, నిర్మూలన చేశాడు. ఇశ్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడూ ఇంకా మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్టోదులు మాత్రమే కొందరు మిగిలారు. ఫిలిస్తీ సర్దారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. గాజా, అష్టోదు, గాతు అనేటువంటివి ఫిలిస్తీన్ల ప్రాంతాలు. వాటిలో కొంతమంది మిగిలారు తప్ప మిగతా వాళ్ళు చనిపోయారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించుతున్నాడు. అప్పుడు యుద్ధం లేకుండా దేశం సుభిక్షంగా ఉంది. యుద్ధాలు మాన్పువాడు ఆయనే. యుద్ధాలను జయింపచేయు ఉద్దేశంతో తన ప్రజల ఎదుటికి రప్పించువాడును ఆయనే. యుద్ధములో తన ప్రజల పక్షంగా నిలబడి యుద్ధం చేసేటువంటి సైన్యములకు అధిపతి యెహోవా కూడా ఆయనే. కనుక ఆ ప్రభువు వారికి తోడుండబట్టి ఆ దేవుని యొక్క శక్తి చేత వారు తమ శత్రువులందరినీ జయించారు. ఇక 12వ అధ్యాయానికి వస్తే మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా అద్దరిని ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందల మైదానం మొదలుకొని హతము చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకుని రాజులు ఎవరన్నా. ఇక్కడ 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 2.5 గోత్రాల ప్రజలు స్వాస్థ్యం పొందబోతున్నటువంటి తూర్పు దిక్కున ఉన్న మోయాబు ప్రాంతంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి మైదానాల్లో ఉన్నటువంటి రాజుల వివరాలు చెబుతున్నాడు. యోర్దానుకు తూర్పు అద్దరిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నమాట. అర్నోనులో మొదలుకొని హెర్మోను కొండ వరకు ఉన్న తూర్పు నందల మైదానం అంతటిలో హతమైపోయిన రాజులు దేశాల సంగతి. అమోరీల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరముందని అరోయేరు నుండి అనగా ఏటు నుండి నడుము నుండి గిలాదు అర్ధభాగమునకు అమోనీలకు సరిహద్దుగా ఉన్న ఎబ్బోకు ఏటిలోయ వరకు తూర్పు దిక్కున కిన్నెరెత్తు సముద్రం వరకు తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రమున ఉన్న అరాబా సముద్రం వరకు దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్య వరకు ఉన్న మైదానములను ఏలినటువంటి వాడు. ఈ యొక్క ఉన్నతమైన రాజు సీహోను హెష్బోనులో నివసించేవాడు. అమోరీల రాజు. అతని యొక్క జ్యూరిస్డిక్షన్ అంతా ఇచ్చాడు. ఇక్కడ వారందరూ
ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బాషాను రాజైన ఓగును కూడా వారు కనానులోనికి రాకపూర్వం జయించారు. దాని వివరం 4వ వచనం నుండి రాస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశాన్ని పట్టుకున్నారు. అతడు రెఫాయీల శేషంలో ఒకడు. అస్సారోతులోను ఎద్రెయిలో నివసించి గెషూరీయుల యొక్కయు మయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలో సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలో రాజ్యమేలాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలును వారిని హతం చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు గాదీయులకు మనష్షే గోత్రికులకు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇదండి వాస్తవం. యోర్దానునకు తూర్పు భాగమున కనాను ప్రవేశించక పూర్వమే సీహోను అలాగే ఓగు అనేటువంటి రాజులను నశింపచేసి వారి యొక్క ఆక్యుపై చేసిన ప్రాంతం అంతటిని గాదీయులకు రూబేనీయులకు అర్ధగోత్రికులైన మనుష్య వారికి స్వాస్థ్యాలుగా మోషే కాలంలోనే ఇచ్చేశారు. ఆ తర్వాత యెహోషువ ద్వారా చేసినటువంటిది ఏమిటంటే, యోర్దాను అద్దరిని అనగా పడమట దిక్కున లెబానోను లోయలో బయలుగాదు మొదలుకొని షెయీరు వరకు ఉండి హలాకు కొండ వరకు యెహోషువ ఇశ్రాయేలు దంచి దేశపు వారులు ఇజ్రాయేలీలు జయించినటువంటి రాజుల పేర్లు ఇస్తున్నాడు. వారి గోత్రాలు చొప్పున వారందరికీ కూడా స్వాస్థ్యాలు ఇచ్చాడు యెహోషువ. మన్యములోను లోయలోను షెఫెలా ప్రదేశములోను చెరియల ప్రాంతంలోను అరణ్యములోను దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులు అమోరీలు కనానీయులు పెరిజ్జీలు హివ్వీలు ఎబూసీలను వారి రాజులను ఇశ్రాయేలును పట్టుకున్నారు. వారెవరంటే యెరికో రాజు, హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజరు రాజు, దెబీరు రాజు, గెదరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తపూయా రాజు, హెపెరు రాజు, ఎఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హసోరు రాజు, షిమ్రోన్ మెరోతు రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, యెక్నేయిములో ఉన్న కర్మేలు రాజు, దోరమెట్టులో ఉన్న దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. మొత్తం 31 మంది రాజులండి. యెహోషువ జయించిన రాజుల సంఖ్య 31 మంది కనాను భూభాగంలో. నేను లెక్కించాను, 31 మంది ఇక్కడ కూడా రాసింది. ఈ 31 మంది రాజులు యెహోషువ జయించాడు. ఇక శత్రువులు లేరు అక్కడ, అందరూ సమూల నాశనం అయ్యారు. ఆ నాశనమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా, ఆ ప్రజలను పారద్రోలి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా యెహోషువ 9.5 గోత్రాల ఇశ్రాయేలీలకు పంచిపెట్టాడు. ఆ పంచిన కార్యక్రమం 13వ అధ్యాయంలో నుండి 24వ అధ్యాయం వరకు కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ మనం 11, 12 అధ్యాయాలు చదువుకున్నాం. ఎందుకంటే ఇందులో వారి జైత్ర యాత్ర వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు కనాను భూభాగాన్ని జయించినటువంటి యాత్ర ఇందులో చాలా తేటగా వ్రాయబడింది. ఈ రాత్రి వాక్యం ఉంటున్న మీకు నా మనం ఏమిటంటే, వీటిలో నుండి కొన్ని పాఠాలు మనం అబ్జర్వ్ చేయాలి. అవి ఏమిటంటే, ఒకటి, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడే వాగ్దానాన్ని నెరవేర్చాడు. 2, దేవుడు వారికి తోడొస్తానన్నాడు, తానే యుద్ధం చేశాడు. మీరు గమనించండి, ఈ ప్రాంతాల రాజులన్నీ ఒక్క మనిషిని కూడా వారు పోగొట్టుకోకుండా, కేవలం హాయి దగ్గర 36 మంది చచ్చిపోయారు. మిగతా ఎవ్వరూ నాశనం కాకుండా దేవుడే వారిని చేరుస్తూ వచ్చాడు. ఐగుప్తు నుంచి వెలుపటికి తీసుకొచ్చేటప్పుడు జన నష్టం లేకుండా తెచ్చాడు. కనానులో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒక్క తప్పిదంలో 36 మంది తప్ప మిగతా జన నష్టం లేకుండా తెచ్చాడు. 9.5 గోత్రాల ప్రజలు కనాను భూభాగంలో, 2.5 గోత్రాల ప్రజలు యోర్దాను ప్రాంతపు మోయాబు ప్రాంతాల్లో స్వాస్థ్యాలు పొందేటందుకు అనుకూలంగా తెచ్చాడు. కనుక దేవుడు ఏం చెప్పారో అది చేస్తూ వచ్చారు. బైబిల్లో ఇదే అద్భుతం, ఆయన చెప్పింది చేస్తారు.
ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనవి. ఆయన ఒక మాట చెప్పారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఆయన శరీరధారికి ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు. ఈ రాత్రి వాక్య ధ్యానం 12వ అధ్యాయం ముగింపు దగ్గర ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ఆర్థిక అవసరాలు తీర్చండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.